అందరికీ నమస్కారం. ఈరోజు మనము హెమోఫిలియా సొసైటీ హైదరాబాద్ చాప్టర్ మరియు అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్ హెచ్టీసీ తరఫున మనం ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే మనము లాస్ట్ ఇయర్ April 17th మన వరల్డ్ హెమోఫిలియా డే రోజు మనము అశ్విన్స్ హాస్పిటల్స్లో హెచ్టీసీ స్టార్ట్ చేశాము. ఇప్పుడు 1 year అయిపోయింది. 1 yearలో మనకు ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. నాట్ జస్ట్ ఏంటంటే ఇక్కడ హెచ్టీసీ స్టార్ట్ చేసామన్నంతవరకే కాదు, అసలు మనకు ఈ 30 years ఆఫ్ మన హిస్టరీలో ఒక డ్రామాటిక్ చేంజ్ వచ్చింది ఇక్కడ హెచ్టీసీ స్టార్ట్ చేసిన తర్వాత. ప్రతిసారి మనం ఏంటంటే మనకు ఏదైనా చిన్న బ్లీడ్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా ఎక్కడికి పోవాలి, మనము అక్కడికి ఉస్మానియాకి కానీ ఇక్కడికి నిమ్స్కి కానీ పరిగెట్టే వాళ్ళము. చాలా టైం పట్టేది మనకు మెడిసిన్స్ తీసుకోవడానికైనా. కానీ ద మూమెంట్ లాస్ట్ ఇయర్ మనకు అశ్విన్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క మనకు హెల్ప్ అందించి ఇక్కడ, ఎందుకంటే జనరల్గా మనకు హెచ్టీసీ స్టార్ట్ చేయడం చాలా ఈజీ కాదు. సో ఈ విధంగా ఏంటంటే మనము 1 year జర్నీ అయింది. అసలు 1 yearలో ఐ థింక్ మీ చాలామందికి తెలుసు, జస్ట్ వాకిన్ మన లైఫ్లో ఎప్పుడు లేనిది. మనకు చిన్న బ్లీడ్ అయిపోయినా కూడా కొంచెం మనం ఏదైనా అన్రెస్ట్ అయినా కూడా మనకు మైండ్లో ఒక 6 నెలల స్టార్ట్ అయిన తర్వాత 6 నెలలు అందరికీ రిజిస్టర్ అయిపోయింది. ఎక్కడ మనకు ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఎక్కడ మనం సేఫ్గా ఉండగలుగుతాము, ఎక్కడికి పోతే మనం ఎక్కువ టైం లేకుండా నార్మల్ అయిపోతాం అనేది మనందరికీ సెట్ అయిపోయింది. జస్ట్ దే ఆర్ వాకింగ్ ఇన్ అశ్విన్ హాస్పిటల్లోకి, జస్ట్ లోపలికి వచ్చేసి వాళ్ళ ప్రాబ్లం చెప్పి 10 to 15 minutesలో వాళ్ళు ఇన్ఫ్యూజన్ తీసుకొని వెళ్తున్నారు. ఐ థింక్ నేను క్లియర్గా చెప్పగలుగుతాను, దిస్ లాస్ట్ ఇయర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సిన్స్ వీ హ్యాడ్ హెచ్టీసీస్. మనకు వేరే దగ్గర కూడా మేము చిన్న హెచ్టీసీస్ స్టార్ట్ చేసాము, బట్ ఇంత కంఫర్టబుల్గా ఇంత ఫ్రీగా ఎక్కడ కూడా మనకు అవ్వలేదు. సో దిస్ సెలబ్రేషన్స్ ఏదైతే ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ రియల్ సెలబ్రేషన్. ఎందుకంటే మనం 1 year అయిపోయిందని నార్మల్గా సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మన అందరికీ లైఫ్లో చాలా హెల్ప్ అయింది, డ్రాస్టిక్గా చేంజ్ అయింది. మీ అందరి తరఫున హెమోఫిలియా సొసైటీ హైదరాబాద్ చాప్టర్న అశ్విన్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి, సీత గారికి, రాజు గారికి నేను ఏంటంటే మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది రెగ్యులర్గా ఇంకా మాకు కంటిన్యూ అవ్వాలి. జనరల్గా ఏంటంటే చాలా కాస్ట్తో కూడుకుంది. ఈ ఇన్విటర్ స్క్రీనింగ్ సందర్భం మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. మీ అందరికీ ఏంటంటే తపాడియా డయాగ్నాస్టిక్స్, మన తెలంగాణలో తపాడియా డయాగ్నాస్టిక్ చాలామందికి తెలుసుంటారు. తపాడియా డయాగ్నాస్టిక్ సార్ ఉన్నారు మన దగ్గర, రాధాశ్యామ్ తపాడియా గారు, ఎండి తపాడియా డయాగ్నాస్టిక్ గారు. మన ఒక లాస్ట్ 4 యాక్చువల్లీ ఏంటంటే తలసేమియా గారికి వాళ్ళందరికీ ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు సర్వీస్ చేస్తూనే ఉన్నారు. మనకు ఎప్పుడైనా కూడా మనకు ఫ్యాక్టర్ యాసే కానీ ఇన్హిబిటర్ స్క్రీనింగ్ అంటే మనము కష్టపడుతున్నాం, ఎక్కడికి పోవాలి, ఎంత కాస్ట్ ఉంటుంది, ఎలా చేయించుకోవాలి అని ప్రతిసారి మనకు డిస్కషన్ అవుతుంది. సార్ ముందుకు వచ్చేసి తపాడియా డయాగ్నాస్టిక్స్లో ఫ్యాక్టర్ యాసే టెస్ట్, ఇన్హిబిటర్ స్క్రీనింగ్ టెస్ట్ మేము చేస్తామని ముందుకు వచ్చారు. నార్మల్గా చేస్తామనేది కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎంటైర్ టీమ్ దీని మీద వర్క్ చేసి అంతటా ఎక్కడ మనం సిఎంసి వెల్లూరుకు ఎక్కడికి వెళ్తే కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది, ఎక్కడ వస్తుంది మనం డిస్కషన్ అవుతూ ఉంటాం. ఆ మొత్తం ట్రయల్స్ చేసిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చేసి చాలా తక్కువ రేట్లో మనకు చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మన వరల్డ్ హెమోఫిలియా డే సెలబ్రేషన్ సందర్భంగా మీ అందరి తరఫున నేను తపాడియా గారికి, తపాడియా డయాగ్నాస్టిక్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈరోజు మనం ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు ఇన్హిబిటర్ స్క్రీనింగ్ కూడా చేస్తాము. మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం. డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను. నెక్స్ట్ నా తర్వాత నేను మేడం సీతాదేవి గారిని అశ్విన్ హాస్పిటల్ గురించి, హెచ్టీసీ గురించి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తాను.